హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సనా క్రాఫ్ట్స్. షార్ట్ వీడియో పోస్ట్ చేశా కదండి, 3D లోటస్ హెయిర్ బ్యాండ్. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ముందుగా B7000 గ్లూ అప్లై చేసుకొని 4mm రౌండ్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. దాని చుట్టూ 4కి డ్రాప్ షేప్ కుందన్స్ని ఫ్లవర్లా ఫామ్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్నాక 2 డ్రాప్స్కి మిడిల్లో 6కి ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. B7000 గ్లూ అప్లై చేసుకొని ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఈ డిజైన్ చాలా సింపుల్. ఎవరైనా ఈజీగా చేయగలరు. పెద్ద హార్డ్గా ఏమి ఉండదు, క్లమ్జీగా అస్సలు ఉండదు. 6కి ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాక ఆ మిడిల్లో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ని మనం 4mm రౌండ్ గ్రీన్ స్టోన్స్తో ఫిల్ చేసుకోవాలి. ఓవరాల్గా అలానే చేసుకోవాలి డిజైన్. ఇలా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మనము 3M రౌండ్ షేప్ కుందన్స్ని తీసుకోవాలి. నేనైతే పింక్ కలర్ తీసుకున్నా. అవి గ్రీన్ కలర్ స్టోన్స్కి కిందన 3 స్టోన్స్గా అప్లై చేసుకోవాలి B7000 గ్లూతో. ఇలా ప్రతి గ్రీన్ స్టోన్ కిందన 3 పింక్ కలర్ 3mm స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఓవరాల్గా ఇలా ఇమిటేట్ చేసుకోవాలి. ఇలా అన్ని టైప్స్ ఆఫ్ స్టోన్స్ని యూజ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది హెవీగా కనిపిస్తుంది. ఈ డిజైన్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మనము 8కి ఐ షేప్ కుందన్స్ని రెడీగా ఉంచుకోవాలి. అది 3D లోటస్ని ఫామ్ చేయడానికి 3 పింక్ స్టోన్స్కి పైన కరెక్ట్గా ఒక లోటస్ ఫామ్ అవుతుంది. మనం ఇలాగ 8కి ఐ షేప్ కుందన్స్తో మనం 3D లోటస్ని ఫామ్ చేసుకోవాలి. ముందుగా 3 ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. దానిపైన మళ్ళీ B7000 గ్లూ అప్లై చేసి ఇలా కర్వ్గా మనం స్టిక్ చేసుకుంటే అది 3D లోటస్ అవుతుంది. సేమ్ ఇలానే రిపీట్ చేసుకోవాలి. రిమైనింగ్ స్టోన్స్ కిందన కూడా మనం ఇలాగ గమ్ అప్లై చేసి 3D లోటస్ని డిజైన్ చేసుకోవాలి. చూడ్డానికి హెవీగా ఉన్న చేసుకోవడానికి చాలా సింపుల్ అండి డిజైన్. మీకు ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓవరాల్గా ఇలా ఇమిటేట్ చేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది. అంతే అండి, అయిపోయింది డిజైన్. ఇంకా లాస్ట్ మనం ఆ 2 లోటస్కి మిడిల్లో గ్యాప్ ఉంది కదండి, దాన్ని మనం తిలకం డ్రాప్స్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా గ్యాప్స్ ఫిల్ చేసుకుంటే ఇంకొంచెం నీట్గా కనిపిస్తుంది డిజైన్. తిలకం డ్రాప్ స్టిక్ చేసుకున్నాక లోటస్కి గ్యాప్ ఉంచుతుంది కదండి, దాన్ని మనం వైట్ జర్కన్ స్టోన్స్తో ఫిల్ చేసుకోవాలి. ఆ స్పేస్ని అలా వైట్ కలర్ జర్కన్ స్టోన్స్తో కవర్ చేసుకోవాలి. అలా చేసుకున్నాక ఇంకా లాస్ట్ అండి, ఇంకా డిజైన్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. వైట్ జర్కన్ స్టోన్కి తిలకంకి మధ్యలో ఉన్న సెంటర్లో స్పేస్ని గ్రీన్ కలర్ జర్కన్తో ఫిల్ చేసుకోవాలి. అంతే అండి, ఇంకా ఈ డిజైన్ అనేది ఓవరాల్గా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా చూడండి ఎంత సింపుల్ 3D లోటస్ హెయిర్ బ్యాండ్. స్టిక్ చేసుకున్నాక ఈ డిజైన్ అనేది ఇలా వదిలేసినా పర్వాలేదు, లేదంటే సెంటర్లో మనం 3mm గ్రీన్ స్టోన్స్ని స్టిక్ చేసుకొని ఒక చిన్న ఫ్లవర్ ఫామ్ చేసుకుంటే అది ఇంకొంచెం లుక్ని యాడ్ చేస్తుంది. అందరికీ డిజైన్ నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ డిజైన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.